నేను 'ప్రేమం' సినిమాకి వర్క్ చేస్తూ ఇంకా షూటింగ్‌కెళ్ళలేదు సినిమా. ప్రీ ప్రొడక్షన్ జరుగుతా ఉంది. నాకు కిషోర్ అన్న అని పూరి జగన్నాథ్ దగ్గర వర్క్ చేస్తారు. కిషోర్ కృష్ణ. ఆయన కాల్ చేసి, "సుధీర్ ఒక ఆఫర్ ఉంది. నువ్వేమైనా వెళ్తావా ఆ సినిమాకి" అని అడిగారు. 'దిల్ రాజు' గారి కాంపౌండ్‌లో వాసు వర్మ గారు డైరెక్టర్‌గా, రవితేజ హీరోగా ఒక సినిమాకి చీఫ్ ఏడీ కావాలంట. నువ్వేమైనా ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారండి. అడగంగానే నేను ఒక్కసారి స్ట్రక్ అయిపోయా. అండ్ మనకు బాగా నచ్చిన 'నేనింతే' సినిమా హీరో రవితేజ గారు. సో, ఈ సినిమాని ఎలా అయినా వదలకూడదు అని చెప్పి నేను ఆ రోజు చాలా సందిగ్ధంలో పడ్డానండి. బట్ నేను నమ్మే బిలీఫ్ ఏంటంటే, ఒకసారి సినిమా జాయిన్ అయ్యామా, ఆ సినిమా వాళ్ళు మనం తీయాలి తప్ప, మన సినిమా రిలీజ్ అయ్యే వరకు మనం అక్కడే ఉండాలి అని డిసైడ్ అయ్యాను. ఆ తర్వాత సుధీర్ వర్మ గారు అన్న నాకు కాల్ చేసి, రావణాసుర సినిమాకి ఏమైనా వర్క్ చేస్తావా అని అడిగారండి. ఆ టైంలో నేను గోల్డెన్ మీడియా అని ఒక టీమ్‌ని ఫార్మ్ చేసుకొని, ఈ టీమ్‌ని దాటి వేరే సినిమా వర్క్ చేయకూడదు అని డిసైడ్ అయిన టైం అనమాట. ఇలాంటి టైంలో వచ్చిందేంట్రా మళ్ళీ రవితేజ గారితో మిస్ అయ్యాం అని కొంచెం బాధపడ్డానండి. బట్ వెరీ సూన్ టీమ్‌గా ఫార్మ్ అయ్యి ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్న 'సుందరం మాస్టర్' అనే ఫిల్మ్‌కి రవితేజ గారితో కొలాబరేట్ అయ్యి ప్రొడ్యూసర్స్‌గా ఆయన పేరు పక్కన నా పేరుని చూసుకోవడంలో విపరీతమైన హ్యాపీనెస్ ఉంది. థాంక్ యూ.